హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. ఈరోజు అయితే జీరా రైస్ చేశానండి. హెల్దీ అండ్ టేస్టీగా ఇంట్లో ఉన్న పోపు గింజలతోనే తయారు చేసుకోవచ్చు. మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా సరే, స్పైసీ ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకొని తినాలి అనిపించినప్పుడైనా సరే, ఈవెన్ ఎగ్స్ లేనప్పుడైనా సరే ఇలా చేసుకొని జస్ట్ 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఏ విధంగా చేశాననేది చూపిస్తాను. కావలసినంత ఆయిల్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక స్పూన్ వరకు పల్లీలు వేసుకొని వేయించుకున్నాను. తర్వాత శనగపప్పు, మినప్పప్పు వేసాను. మంచిగా దూరగా వేయించుకోవాలండి, మాడిపోతే బాగుండదు కదా, మనం చేసేది ఫ్రైడ్ రైస్ కాబట్టి. మధ్య మధ్యలో తింటూ ఉంటే ఇవి తగిలితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అందుకని నేను ఇవి వేసాను. ఇంకా ఒక స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర ఎక్కువ వేస్తే స్మెల్ రాదా అంటే రాదు, అసలు చాలా బాగుంటుంది. అన్నీ ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్దీనే అని చెప్పుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని అయితే మాడిపోకుండా మంచిగా వేయించుకున్న తర్వాత ఒక 10 ఎల్లిపాయలు అయితే నేను పైపొట్టు తీసుకొని ఇట్లా చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకున్నాను. ఎల్లిపాయలు తింటూ ఉంటే మధ్య మధ్యలో మనకి తగులుతూ ఉంటాయి కదా, సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఇవి అయితే మంచిగా దోరగా వేయించుతున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత ఈ విధంగా అన్నీ కూడా ఈవెన్గా మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఒక్కటి కూడా మాడిపోకుండా. ఎండుమిర్చి అయితే ముక్కలు ముక్కలుగా చేసుకొని ఒక 20 వరకు వేసుకున్నాను. చూసారు కదా అండి, ఇలా వేసుకున్న తర్వాత మంచిగా వేయించుకోవాలి. ఇలా కలుపుకొని బాగా వేయించుకున్న తర్వాత నేనైతే రైస్ వేస్తున్నాను. ఒక కప్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. మనకి సలనమైనా సరే అది పడేయకుండా, వేస్ట్ చేయకుండా ఇలా చేసుకోవచ్చు. మనకి స్పైసీగా ఏదైనా అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు అయినా సరే ఇలా చేసుకోవచ్చు. మనం వండిన కూర తినబుద్ధి కాక మనం పక్కకు వదిలేసాం కదా అండి, అలాంటి టైంలో కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఈజీగా. ఓకే, టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసి ఒకసారి అటు ఇటు కలిపేసుకొని కొంచెం కారం అయితే వేస్తున్నానండి. అదే పిల్లలకి లంచ్ బాక్స్లోకి లేదంటే టిఫిన్స్లోకి అయితే మనం కారం వేయాల్సిన అవసరం, మిరపకాయల్లో ఉండే కారమే సరిపోతుంది. మనకి పెద్దవాళ్ళకి చేసుకొని తినాలి అంటే కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూసారు కదండి, నేనైతే కొంచెమే కారం వేసాను. ఈ అన్నం అంతా కూడా గడ్డలు గడ్డలు లేకుండా స్పూన్ తోటి మంచిగా ఈవెన్గా మొత్తము కలిపాను అనమాట. ఉప్పు, కారం ఇవన్నీ పట్టేటట్టు బాగా కలిపాను. మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు బాగా నేను ఫ్రై చేశాను. ఫ్రై చేస్తేనే మంచి టేస్ట్ వస్తుందండి. ఇవన్నీ వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. ఎక్కువ మంట పెట్టుకొని మంచిగా ఫ్రై చేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. రైస్ అనేది ఏదైనా సరే ఫ్రై చేసుకునే రైస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే టేస్ట్ అనేది మరింత యాడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా సరే స్పైసీగా తినాలనుకుంటే ఇలా చేసుకొని తినేయచ్చు. చూడడానికే చాలా బాగుంది, తింటే సూపర్ టేస్ట్ ఉందండి. ఈ జీరా రైస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్